హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ట్రీస్ అనే పోమ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇట్ వాస్ రిటన్ బై షిర్లే బార్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇందులో ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ది ట్రీస్ ఆర్ ఫర్ బర్డ్స్. సో పక్షులన్నీ ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, అంటే ఫుడ్ కోసం కావచ్చు, అండ్ అంటే దాని మీద పెరిగే ఫ్రూట్స్ కానీ అండ్ కొన్ని ఇన్సెక్ట్స్ కానీ వాటిని తిని బతుకుతూ ఉంటాయి. షెల్టర్ ఇట్లా వాటి కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాయి కదా. సో చెట్లు అనేటివి పక్షుల కోసం. అండ్ ట్రీస్ ఆర్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసం. చెట్లు పిల్లల కోసం, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఆ చెట్ల దగ్గర. ట్రీస్ ఆర్ టు మేక్ ట్రీ హౌసెస్ ఇన్. సో ఆ చెట్ల మీద చిన్న చిన్న ఇల్లుగా లాగా కట్టుకొని ఆడుకుంటూ ఉంటారు కదా, ట్రీ హౌసెస్ అని, వాటి కోసం. అండ్ ట్రీస్ ఆర్ టు స్వింగ్స్ ఆన్. సో ఉయ్యాలు కట్టుకొని ఆ కొమ్మలకి ఊగుతూ ఉంటారు కదా, సో వాటి కోసం ట్రీస్ అవన్నీ చేస్తూ ఉంటాయి మన కోసం. ట్రీస్ ఆర్ ఫర్ ద విండ్ టు బ్లో త్రూ. సో చెట్లు ఎందుకున్నాయంటే అందులో చాలా ప్రశాంతంగా వీచే గాలి కోసం అనమాట. చెట్లు ఉంటేనే కదా గాలి వీస్తూ ఉంటుంది. సో వాటి కోసం ఉంటాయి ఈ చెట్లు, ఆ గాలి వీయడానికి. ట్రీస్ ఆర్ టు హైడ్ బిహైండ్ ఇన్ హైడ్ అండ్ సీక్. సో చెట్లు ఎందుకు ఉంటాయంటే మనం హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు దాక్కోవడానికి. అట్లా చెట్లు మనతో పాటు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, మనతో పాటు ఆడుకుంటూ ఉంటాయి, మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి దాక్కోవడంలో. అవి కూడా అంటే మనతో పాటు ఆటలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి, మనల్ని దాయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ట్రీస్ ఆర్ టు హ్యావ్ టీ పార్టీస్ అండర్. సో ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని పల్లెటూర్లలో ఈ టీ పార్టీస్ పెట్టుకుంటూ ఉంటారు. కూర్చొని టీ తాగుతూ ఏదైనా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా హాయిగా గడుపుతూ ఉంటారు కదా, అందుకోసం ఉంటాయి ఆ చెట్లు. ట్రీస్ ఆర్ ఫర్ కైట్స్ టు గెట్ కాట్ ఇన్. ఇదొక మెమరీ అనమాట. ఎప్పుడు కైట్స్ ఎగరేసినా కూడా ఎప్పుడో ఒకసారి అది తెగిపోయి చెట్లలో ఇరుక్కుంటూ ఉంటుంది కదా ఆ కైట్స్. సో అదొక మెమరీ. అట్లా కూడా మనకు ఆ మెమరీస్ని ఇస్తూ ఉంటాయి ఈ ట్రీస్. ట్రీస్ ఆర్ టు మేక్ కూల్ షేడ్ ఇన్ సమ్మర్. సో ఎండలో అందరూ వెతుకుతూ ఉంటారు నీడ కోసం, అటువంటి చల్లటి నీడని ఇవ్వడానికి ఈ చెట్లు ఉన్నాయి. ట్రీస్ ఆర్ టు మేక్ నో షేడ్ ఇన్ వింటర్. వింటర్లో ఎటువంటి షేడ్ కనిపించదు మనకు, ఎందుకంటే మొత్తం అంతా చలిగా ఉంటుంది కదా, సో నీడ ఎక్కువగా ఉంటుంది. ట్రీస్ ఆర్ ఫర్ యాపిల్స్ టు గ్రో ఆన్ అండ్ పేర్స్. సో ఫుడ్ అనమాట, ఫర్ న్యూరిష్మెంట్, మనకు పోషకాలను అందించడానికి మనకు ఫలాలన్నీ ఇస్తూ ఉంటాయి. యాపిల్స్, పేర్స్ ఇట్లా రకరకాలు. అవి ఒకటే కాదు, ట్రీస్ ఆర్ టు చాప్ డౌన్ అండ్ కాల్ టింబర్. సో ఫుడ్ మాత్రమే కాదు, దాని తర్వాత మనం కట్ చేసి, చాప్ డౌన్ అంటే కట్ చేయడం, ఆ ఎండిపోయిన చెట్లను కట్ చేసి వాటిని టింబర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం. ఇంటికి డోర్స్ కానీ విండోస్ కానీ ఇల్లు కట్టుకోవడానికి ఆ చెక్క వాటిని కలపలాగా యూజ్ చేస్తూ ఉంటాం. ట్రీస్ మేక్ మదర్స్ సే వాట్ ఏ లవ్లీ పిక్చర్ టు పెయింట్. సో ట్రీస్ ఏం చేస్తూ ఉంటాయంటే మదర్స్ అంతా చెప్తూ ఉంటారంట, ఎంత బాగుంది పిక్చర్ పెయింట్ అయ్యి నీకు అని చెప్పేసి పెయింటింగ్ చేస్తూ ఉంటారు వాటి బొమ్మల్ని, ఆ ట్రీస్ని వాటిని. ట్రీస్ మేక్ ఫాదర్స్ సే వాట్ ఏ లాడ్ ఆఫ్ లీవ్స్ టు రేక్ దిస్ ఫాల్. సో ఇది కొంచెం ఫన్నీ అనమాట ఎండింగ్. ఫాదర్స్ అంతా ఏం చెప్తూ ఉంటారు, చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఊడ్చాల్సి వస్తుంది కదా. టు రేక్ అంటే మొత్తం అంతా క్లీన్ చేయడం అనమాట, ఊడ్చడం. ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి, అప్పుడు ఊడ్చే పని పెట్టింటారు ఫాదర్స్కి. సో వాటి కోసం ఉంటాయి చెట్లు అని. లాస్ట్ది కొంచెం ఫన్నీ ఎండింగ్. మిగిలిందంతా ట్రీస్ మనకు ఎటువంటి హెల్ప్ చేస్తూ ఉంటాయి, ఏ రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి, అవి మనల్ని ఎలా బతికిస్తూ ఉన్నాయి అనేటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఈ పోన్లో చెప్పారనమాట షిర్లే బాయర్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.